స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం. రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న ప్రత్యేక బిడ్డ కోసం, మరి ముఖ్యంగా ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా భక్తి శ్రద్ధలతో దివ్య పూజా బలిలో పాల్గొందాము. ఓ ప్రభువాం, పరిశుద్ధ కన్య మరియ సంస్మరణను వైభవముగా జరుపుకొనుచు మహాపవిత్ర మూర్తిని గౌరవించుచున్నాము. ఆ చల్లని తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ అనుగ్రహ పరిపూర్ణత నుండి మేము కూడా అనుగ్రహములను పరంపరముగా పొందుటకు యోగ్యమగుదుముగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియ సంస్మరణను వైభవముగా జరుపుకొనుచు మహాపవిత్ర మూర్తిని గౌరవించుచున్నాము. ఆ చల్లని తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ అనుగ్రహ పరిపూర్ణత నుండి మేము కూడా అనుగ్రహములను పరంపరముగా పొందుటకు యోగ్యులమగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ దినము ప్రజలు తాము క్రొత్తగా ప్రతిష్ఠించిన పీఠము పైని దహన బలిని అర్పించిరి. మొదటి పట్టణము మక్కబీయుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనము నుండి 37వ వచనం వరకు, 52వ వచనము నుండి 59వ వచనం వరకు. యూదా అతని సోదరులు శత్రువులు ఓడిపోయిరి కనుక మనము యెరూషలేమునకు వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసి దానికి పునఃప్రతిష్ఠ చేయుదము అనుకొనిరి. కనుక వారు సైన్యమునంతటినీ తరలించుకొని సియోను కొండకు వెళ్ళిరి. 148 ఏండ్లు కీస్లేవు అను 9వ నెల 25వ తేదీ నాటికి అన్యజాతి వారు పీఠమును అమంగళము చేసి 1 ఏడాది ఆయను. ఆ దినమున ప్రజలు వేకువని లేచి తాము కొత్తగా నిర్మించిన పీఠము పైని ధర్మశాస్త్ర నియమము ప్రకారము దహన బలి అర్పించిరి. అమంగళము గావింపబడిన రోజులలోని అదే రోజున అదే సమయములో వీణలు, పిల్లన గ్రోవులు, చిట్టి తాళములు మొదలైన వాయిద్యములతో గీతములు పాడుచు పీఠముకు ప్రతిష్ఠ చేసిరి. ప్రజలెల్లరూ నేలపై సాగిలపడి తమకు విజయము ప్రసాదించిన ప్రభువును ఆరాధించి స్తుతించిరి. ఆ ప్రజలు పీఠముకు ప్రతిష్ఠ చేసి 8 రోజుల పాటు పండుగ చేసుకొనిరి. మిన్నులు ముట్టిన ఉత్సాహముతో దహన బలులు, సమాధాన బలులు, కృతజ్ఞతా బలులర్పించిరి. దేవాలయము ముఖద్వారమును బంగారు కిరీటములతో కవచములతో నలంకరించిరి. ద్వారములను, యాజకుల గృహములను పునర్నిర్మాణము చేసి వానికి తలుపులు బిగించిరి. అన్యజాతి వారి వలన కలిగిన అవమానము తీరిపోయినది కనుక పెద్ద ఉత్సాహము చేసుకొనిరి. అప్పుడు యూదా అతని సోదరులు ప్రజలెల్లరూ కలిసి ఈ నియమము చేసిరి. ప్రతి ఏడు పీఠము ప్రతిష్టను పునస్కరించుకొని సంవత్సరములో ఉత్సవము చేసుకోవలయును. ఆ పండుగను కీస్లేవు నెల 25వ రోజున ప్రారంభించి 8 నాళ్ళు జరుపవలయును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, పులకించి పాడు హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము వచనములు 46వ వచనము నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జన సమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ జీవితం అనేది దేవుడిచ్చినటువంటి ఒక వరము. మనందరము కూడా కుటుంబ జీవితంలో ఉన్న వాళ్ళమే, ఆ యొక్క కుటుంబ జీవితం నుండి వచ్చిన వాళ్ళమే. కాబట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని మనము ఎప్పుడూ కూడా మంచి కుటుంబ విలువలతో బాధ్యతలతో మనము జీవిస్తూ ఉంటాము. అయితే ఈరోజు ప్రియదేని బిడ్లారా, క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఒక కొత్త కుటుంబాన్ని, నూతన కుటుంబాన్ని ఇస్తూ ఉన్నాడు. అది రక్త సంబంధమైనటువంటి కుటుంబము కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబము. ఈరోజు చూడండి ప్రియదేని బిడ్లారా, మనందరము కూడా గొప్ప పండుగను మనము పరిశుద్ధ కన్య మరియ సమర్పణమును మనం ఈరోజు యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాము. అయితే ప్రియదేని బిడ్లారా, ఈరోజు వాక్యము కూడా మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. స్వయాన క్రీస్తు ప్రభువే మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కానీ కొన్నిసార్లు మనము చూసుకున్నట్లయితే చాలాసార్లు, కొన్నిసార్లు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఉంటారంటే ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. మరియ తల్లి యొక్క గౌరవాన్ని తగ్గించినట్లు, మరియ తల్లి యొక్క పాత్రను తగ్గించినట్లు చాలామంది చూస్తూ ఉంటారు. కానీ మరియ తల్లి గౌరవాన్ని ఇంకా క్రీస్తు ప్రభు పెంచుతూ ఉన్నాడు. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా తల్లి, నా సోదరుడు, నా సోదరి అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే లూకా శుభవార్తలో 1-2 అధ్యాయాలలో మనం చూసుకున్నట్లయితే, మరి ముఖ్యంగా 1వ అధ్యాయం 36వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, మరియ తల్లి చేసినటువంటి ఆ యొక్క రక్షణ ప్రణాళికలో ఆమె యొక్క పాత్ర, అదేవిధంగా దేవుని యొక్క మాటలు ఏ విధంగా ఆలకించిందో, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నదో మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ దేవుడు పలికినటువంటి మాటలు, క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు రెండు కూడా ఒకే విధంగా ఉంటూ ఉంటాయి. ఎవరైతే తండ్రి చిత్తాన్ని అనుసరించి వాక్యము వింటారో, వాక్యానుసారంగా నడుచుకుంటారో వారే నా తల్లి. ప్రియదేని బిడ్డారా, మరియ తల్లి జీవితంలో కూడా ఇదే మనము చూస్తూ ఉన్నాము. దేవుడి మాటలు ఆలకించింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది, ఈ లోకానికే రక్షణ తీసుకొని వచ్చినటువంటి ఒక మహనీయురాలు, మనందరికీ కూడా తల్లిగా ఉన్నటువంటి ఆ యొక్క మరియ తల్లి దేవుని చిత్తాన్ని పాటించి నెరవేర్చింది, దేవుని యొక్క మాటలు ఆలకించింది. కాబట్టి ఈమె యొక్క పాత్రను యేసు ప్రభు ఇంకా ఎక్కువగా పెంచుతూ ఉన్నారు. అయితే ఈరోజు మరి మనమందరము కూడా రక్త సంబంధం అనే కుటుంబము కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఎంతమంది మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాం, ఎంతమంది దేవుని యొక్క మాటలు మనము పాటిస్తూ ఉన్నాం, ఎంతమంది మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, చదివిన దానిని సరిగ్గా అర్థం చేసుకొని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియదేని బిడ్లారా, మనందరము కూడా ఈ యొక్క క్రైస్తవ జీవితానికి
ఇక పిలుపుని అందుకొని వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, ఆధ్యాత్మిక జీవితంలో జీవించటానికి, మంచి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటానికి, పవిత్రమైనటువంటి జీవితం జీవించటానికి, మరి ముఖ్యముగా దేవునికి అనుగుణముగా దేవుని యొక్క సాన్నిధ్యములో మనము జీవించటానికి మనందరము కూడా పిలువబడ్డాము. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ప్రణాళికలో మనము కూడా భాగస్థులమవుతూ దేవుని శిష్యునిగా, దేవుని తల్లిగా, దేవుని బిడ్డగా, దేవుని సోదరుడిగా, సోదరిగా మనందరము కూడా జీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ మాత సంస్మరణ కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
మరి ముఖ్యంగా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని వారి యొక్క తలంపులు దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వారిని, గర్భఫలము లేక సంతానము లేక బాధపడుతున్న వారి కుటుంబాలను, అదేవిధంగా అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవునికి సమర్పించుకొని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందు. నిత్యపిత యొక్క కుమారుని మోపిన పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భము ధన్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణము కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ
తరింప నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నాయాత్మ విరభూయా నా దీక్ష ఫలింపా నా నావలో కాలిడుము సేవ చేకొనుము నడిపించు నానావా నడి సంద్రముల దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా నడి సంద్రముల దేవా నవజీవన మార్గమున